హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాళేశ్వరం ప్రాజెక్టు మీద జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఎమ్మెల్యేలకు పెన్ డ్రైవ్లో ప్రభుత్వం అందజేసింది. ప్రధానంగా 3 ఆనకట్టల ప్రణాళిక నిర్మాణంలో లోపాలు, తప్పిదాలున్నాయని నివేదిక తేల్చి చెప్పింది. అంచనాల తయారీ, పరిపాలన అనుమతుల్లో లోపాలున్నాయని పేర్కొన్నది. ప్రాజెక్టుకు సిడబ్ల్యూసి అనుమతుల్లోనూ లోపాలున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ ప్రకారం మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించరాదు. తుమ్మిడిహట్ట వద్ద నీటి లభ్యత లేనందునే మేడిగడ్డ నిర్మించారనడం సహేతుకం కాదు. అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారమే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిర్మించారు. ఆనకట్టల నిర్మాణానికి ఇచ్చిన కాంట్రాక్టు విధానం సరికాదు. డిపిఆర్ పూర్తిగా పరిశీలించకుండానే అంచనాలను ఆమోదించారు. కాంట్రాక్టర్ల లబ్ధికే అంచనాల పెంపు నిబంధనలు సడలించారు. ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చాలన్న దురుద్దేశంతోనే అంచనాలు సవరించి ఖజానాకు నష్టం చేకూర్చారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ నిర్వహణ సరిగా లేదు. ఆనకట్టల డిజైన్లు, డ్రాయింగ్స్లో పూర్తిగా లోపాలున్నాయి. మేడిగడ్డకు సబ్స్టాన్షియల్ సర్టిఫికెట్ ఇవ్వడం అక్రమం అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశం మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఈ నివేదిక మీద నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభకు అన్ని వివరాలు అందించారు. దాని మీద అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ కూడా స్పందిస్తున్నారు. ఈ కమిషన్ అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టిందని, అందులో చాలా లోపాలున్నాయని ఉత్తమ్ అంటే ఇది కక్షపూరితమని హరీష్ రావు అంటున్నారు. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి చర్చకు దారితీసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.